వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో దీన్ని కలకలం అనాలా లేదు అంటే కావాలని చేసింది అనాలో తెలియదు, కానీ ప్రస్తుతానికి కూడా సంచలనంగా ఉన్నటువంటి ఒక కేసు, అప్పట్లో హత్య జరిగినటువంటి వివేక హత్య కేసు గురించి కూడా ప్రస్తుతం చాలామంది మాట్లాడుకోవట్లేదు. కానీ అప్పట్లో సిట్టింగ్ ఎంపీగా ఉండి ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పటికీ కూడా తాజాగానే నడుస్తుంది. సో దీంట్లో సిఐడి ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్ అయింది. తర్వాత అరెస్ట్ అవ్వబోయేది ఎవరు అన్న దాని మీదే ప్రధానంగా చర్చ సాగుతుంది. అలాగే వేగవంతంగా కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పుట్టినరోజు నాడు రాజద్రోహం కేసు పెట్టి కరోనా టైంలో కనీసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఒక అంబులెన్స్ కూడా ఎంటర్ అవ్వనటువంటి సిచ్యువేషన్లో మరి అక్కడి నుంచి పోలీసులు ఎన్ని వాహనాల్లో వచ్చారు, ఎలా అరెస్ట్ చేశారు అన్నటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఇవాళ విజయపాల్ అరెస్ట్కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ మన చేతుల్లో ఉంది. ఇందులో చాలా సంచలనాత్మక విషయాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ విచారణ అనేది సాగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా ఇవాళ చెప్పారు, కుట్రకోణం అనేది ఉంది ఈ కస్టోడియల్ టార్చర్ వెనకాల రఘురామకృష్ణరాజు దాడి మీద కుట్రకోణం అనేది ఉంది అంటూ విచారణలో తేల్చారని కోర్టు వారికి పోలీసులు చెప్పారు. అందుకే విజయపాల్కి 14 రోజుల పాటు రిమాండ్ అనేది విధించింది. సరే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిమాండ్ విధించింది ఒక కేసులో, ఏమైపోయింది? ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సాధారణ కానిస్టేబుల్ లేదంటే అప్పుడే ఫ్రెష్గా జాయిన్ అయినటువంటి ఎస్ఐ ఇంకొకళ్ళ కానే కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్. ఇలాంటి మంది ఎంతోమంది గత 5 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటివి వ్యక్తిగతంగా కావాలని చేశారా, లేదంటే వ్యవస్థల్ని పట్టించుకోకుండా మాకే ఉందిలే అధికారంలో ఉన్న వాళ్ళ అండదండలే మాకు కావాలి అనుకుని చేశారా అనేదానికి ఇప్పటికీ సమాధానాలు కూడా లేవు. బట్ ఒక్కొక్క దాని మీద చర్యలు తీసుకుంటూ వెళ్తుంది కూటమి ప్రభుత్వం, అది కూడా చట్టపరంగా న్యాయపరంగా. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు దీనికి సంబంధించి స్పందించారు. ఎస్, నా మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్లో విజయపాల్ని అరెస్ట్ చేయడం అనేదాన్ని నేను స్వాగతిస్తున్నాను. అలాగే ముందు దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు కూడా బయటకు వస్తారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అంటూ కోరుకుంటున్నానన్నారు. మరి ఎవరు ఆ సూత్రధారులు? చూసాం ఎన్ని పేర్లు ఇందులో వచ్చాయో. ఆ రోజు ఎవరు అరెస్ట్ చేశారు, ఎంతమంది ఆయన కస్టోడియల్ టార్చర్లో పాల్గొన్నారు, ఈ వివరాలన్నీ కూడా అందరికీ తెలిసినవే జనబాహుళ్యంలో. మరి కొత్తగా ఇక్కడ పొద్దున్న అరెస్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు? ఐపీఎస్లా, మాజీ మంత్రులా, మాజీ సలహాదారులా, లేక మాజీ ముఖ్యమంత్రులా అన్నటువంటి చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఇదే వాళ్ళ మన ప్రైమ్ డిబేట్. మనతోటి మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు మాజీ ఐపీఎస్, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు, అలాగే ప్రముఖ అడ్వకేట్ గోశాల శ్రీనివాస్ గారు, త్వరలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎక్స్ పోలీస్ మ్యాన్ చంద్రగిరి యేసరత్నం గారు ఫోన్ కాల్లో మనకు అందుబాటులోకి వస్తారు. అందరికీ నమస్కారం సార్. లక్ష్మీనారాయణ గారు, అంటే ఒక ప్రశ్న నాకు స్ట్రైట్గానే అడగాలనుంది. అంటే మీ సర్వీస్లో ఉన్నప్పుడు దేశంలోనే సంచలనాత్మకమైనటువంటి ఒకానొక కేసు, అందులోనే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు మీరు. అఫ్కోర్స్ ఆయన మాజీ సీఎం, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అక్రమాస్తుల కేసుకి సంబంధించి. ఆ టైంలో ఆయన మీద ఒక్క దెబ్బ పడలేదు, ఎటువంటి కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్నటువంటి మాట కూడా రాలేదు. ఇప్పుడేంటంటే ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవరిని పడితే వాళ్ళని కొట్టేస్తున్నారు పోలీసులు అన్నటువంటిదే ప్రధానంగా వస్తున్నటువంటిది. మీరేమంటారు? శ్రీనివాస్ గారికి కూడా నమస్కారం. పవన్ గారు, ముఖ్యంగా మనం తీసుకుంటే కస్టడీలో ఉన్నప్పుడు ఎవరి మీదైనా ఈ విధమైన బల ప్రయోగం చేయడం అన్నది చట్టబద్ధంగా అది నేరం. మీరు గడిచిన ఐపీసీ తీసుకుంటే ఇప్పుడు అది బిఎన్ఎస్ గా మారింది. ఐపీసీలో మీరు తీసుకుంటే సెక్షన్ 330, 331 ఈ రెండు కూడా ముఖ్యంగా కస్టోడియల్ టార్చర్, ఎవరైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ లేకుంటే ఇంటరాగేషన్లో వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ కానీ తీసుకునే ప్రయత్నం చేస్తే దాన్ని సెక్షన్ 330 అందులో అయితే ఆల్మోస్ట్ 7 సంవత్సరాల శిక్ష. అదే మీరు 331లో 10 సంవత్సరాల దాకా శిక్ష ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్పష్టంగా మన చట్టాల్లో ఈ విధమైన చర్యలు తీసుకోవడం తప్పు అని చెప్పేసి చట్టాల్లో ఉల్లేఖించడం జరిగింది. అందువల్ల మనం ముఖ్యంగా పోలీసు విభాగంలో ఉన్నవాళ్ళం ఎవరైనా ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవడానికి అధికారం. అటువంటప్పుడు మనమే తప్పు చేస్తే అది ఎలా అవుతుంది అన్నది కూడా ఆలోచించాలి. సో ఆ విధంగా ముఖ్యంగా మీరు తీసుకుంటే భారతదేశంలో 3 ముఖ్యమైన జడ్జిమెంట్లు జరిగాయి. ఒకటి
రాజ్యం. డీకే బసు అని ఒక చాలా ఇంపార్టెంట్ కేసు. ఇది 1997వ సంవత్సరంలో ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇచ్చారు వీళ్ళు. అంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా మీరు నియమాలు పాటించాలి అని చెప్పేసి సుస్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది. అందులో వాళ్ళు ఏమన్నారంటే ముఖ్యంగా ఎవరైతే పోలీసు అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరు తర్వాత క్లియర్గా డిస్ప్లే అయ్యేటట్టు వాళ్ళ నేమ్ ట్యాగ్స్ ధరించాలి. సాధారణంగా చాలా మంది ఈ ప్లెయిన్ క్లోత్స్ లోను సివిల్ క్లోత్స్ లోను ఇంట్రాగేషన్ అవి చేస్తుంటారు. కానీ ఇది డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కు విరుద్ధం ఇది. తర్వాత ఎవరెవరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్ లో ఎవరెవరు ఏ ఏ వ్యక్తులను ఇంట్రాగేట్ చేశారన్నది కూడా రిజిస్టర్ కావాలి. తర్వాత వచ్చేసి అరెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ మెమో అన్నది ఒకటి తయారు చేయాలి. ఆ అరెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళ బంధువులకి వీళ్ళకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చేసి ఎవరినైతే అరెస్ట్ చేస్తామో వారికి ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి తెలియజేయాలి. తర్వాత ఈ అరెస్ట్ గురించి పోలీస్ స్టేషన్ లో ఎంటర్ చేసిన డైరీ, స్టేషన్ డైరీ అని ఉంటుంది, దాంట్లో మెన్షన్ చేయాలి. తర్వాత అరెస్ట్ చేసిన వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపించాలి. అవును. తర్వాత ఇవన్నీ కూడా డీకే బాసు జడ్జిమెంట్ లో సుస్పష్టంగా ఉన్న నియమాలు. కాబట్టి ఈ నియమాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది మన చట్టంలో ఉన్న అంశం. సో ఈ విధంగా ఇప్పుడు మీరు చూసుకుంటే ఐ థింక్ 2021వ సంవత్సరంలో అనుకుంటా రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఎక్కడో రచ్చబండలోనో ఎక్కడో మాట్లాడినప్పుడు ఆయన మాటలు ఇవి రాజద్రోహము, తర్వాత వచ్చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, విభేదాలు సృష్టించే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఆయన మీద కేసు పెట్టి ఐ థింక్ వారిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి బై రోడ్ సిఐడి ఆఫీసుకు తీసుకొచ్చారని అప్పుడు చదవడం జరిగింది నేను. ఆ తర్వాత ఆయన కస్టడీ తీసుకొని ఆ కస్టడీలో ఆయన్ని బలప్రయోగం చేశారని, ఆ తర్వాత ఆయన మెజిస్ట్రేట్ కంప్లైంట్ చేసిన తర్వాత వారిని ఐ థింక్ గుంటూరు జనరల్ హాస్పిటల్లో వారి మెడికల్ ఎగ్జామినేషన్ జరగడం, ఆ తర్వాత ఆయన ఐ థింక్ హైకోర్టుకు వెళ్ళారు. ఫైనల్ గా సుప్రీం కోర్టు వచ్చేసి ఈయన్ని ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఆర్మీ హాస్పిటల్లో ఈయన ఇంజరీస్ గురించి మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ గా నాకు గుర్తున్న కొన్ని అంశాలు. అవును సార్. సో ఈ విషయాల్లో ఇంత జరిగినా కూడా ఆయన ఐ థింక్ స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేశారు అక్కడ పార్లమెంట్ లో, ఈ విధంగా ఒక సిట్టింగ్ ఎంపీ మీద ఈ విధంగా జరిగింది, సో దాని మీద ఎంక్వైరీ చేయమని. ఆ తర్వాత ఆయన ఇచ్చిన కంప్లైంట్ తర్వాత కూడా ఏమి ఇవ్వలేదు. ఐ థింక్ రీసెంట్ గా ఆయన అఫెన్స్ రిజిస్టర్ చేశారు. ఐ థింక్ అందులో 307 కూడా ఇంక్లూడ్ చేశారు అనుకుంటా. అంటే ఆయన చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి ఆయన కొంతమంది సీనియర్ ఆఫీసర్ల పేరు కూడా ఇచ్చారని నేను విన్నాను. ఇందులో భాగంగా ఈరోజు ఐ థింక్ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి నేను విన్నాను. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించారనుకుంటాను హైకోర్టులో. ఆ తర్వాత ఇక్కడ హైకోర్టులో కాకుంటే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా రిజెక్ట్ అయింది అనుకుంటాను మండే. ఆ తర్వాత ఐ థింక్ ఒంగోలు పోలీసులు నోటీస్ ఇచ్చి ఆయన పిలవడం జరిగింది. అంటే బిఫోర్ దట్ ఆల్సో 4-5 విచారణలకు ఆయన వెళ్ళిన ప్రతిసారి ఒకటే మాట, అంటే ఏదో చెప్పుకుంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంటుంది, వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలా కూడా మాట్లాడతారా అన్నటువంటి ఒక మాటకి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, అంటే అమ్నీషియా పేషెంట్ లాగా తయారైపోయారా జరిగినటువంటి ఈ క్రైమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందో అన్న ఒక భయంతో అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో విచారణకి సహకరిస్తున్నారు అంటూనే, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన ఇంకొక ఆఫీసర్ని అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేస్తే ఆయనకి గౌరవం ఇవ్వకూడదు, సర్వీస్లో నాకంటే తక్కువ అనేటువంటి ఒక ఫార్ములాని ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి సమాచారం సార్. దాన్ని ఎలా తీసుకోవాలి? ఏవొద్దంటే ఒకప్పుడు మన మీద చట్టంలో మన మీద అఫెన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మనం కూడా సర్వసాధారణ వ్యక్తిగా అక్కడ మనకు తెలిసి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత భారత రాజ్యాంగం తీసుకుంటే ఎవరిని కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని డిస్క్లోజ్ చేయడానికి కూడా దే నీడ్ నాట్ డిస్క్లోజ్ ఆర్ దే నీడ్ నాట్ గివ్ ది ఎవిడెన్స్ అంటారు మామూలుగా. అంటే నన్ను సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా భారత రాజ్యాంగంలో ఉంది. సో ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 మీరు చూస్తే అందులో కూడా ఏమున్నదంటే ఆర్టికల్ 21 ఈజ్ రైట్ టు లైఫ్, తర్వాత వచ్చేసి నో బడీ కెన్ బి ఏ కంపెల్డ్ టు గివ్ ఎవిడెన్స్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్. సో ఇది కూడా మనకు చట్టబద్ధంగా ఉన్న విషయం. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా వారిని ఈ రోజు ఐ థింక్ జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్టున్నారు. ఆ తర్వాత మళ్ళా పోలీసులు ఏ విధంగా ఆయన పోలీస్ కస్టడీ తీసుకుంటారో లేదో చూడాలి. 14 days రిమాండ్ అయితే ఇచ్చారు.
14 days రిమాండ్ అయితే ఇచ్చారు కోర్టు వారు ప్రస్తుతానికి. ఇంకా జుడిషియల్ దానికైతే ప్రాసెస్ జరగలేదని అయితే తెలుస్తోంది. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో అయితే మాత్రం చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు వాళ్ళు. మొదట 14 days మామూలుగా జ్యుడిషియల్ రిమాండ్కి ఇస్తారు. ఆ తర్వాత పోలీస్ రిమాండ్ కోసం పోలీసులు అడిగితే ఆ తర్వాత అందులో సత్యాసత్యాలు పరిశీలించి వారిస్తారు. ఎస్ సార్. అప్పుడు ఇంటరాక్షన్ చేయడానికి పోలీసులకు కూడా అవకాశం దొరుకుతుంది. దాని నుంచి ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టవచ్చు. ఇవి ముఖ్యంగా ఉన్న అంశాలు. కాబట్టి ఈ విధంగా ఒక సీనియర్ ఆఫీసర్ అరెస్ట్ అవ్వడం అన్న దాని గురించి మీరు మాట్లాడారు. ఎందుకంటే కస్టోడియల్ వైలెన్స్ అనేది చాలా సీరియస్. ఈవెన్ డెత్ ఇన్ కస్టడీ కూడా చాలా సీరియస్ గా పరిగణించబడుతుంది. మీరు యాక్చువల్గా సిఆర్పిసి తీసుకుంటే అందులో సెక్షన్ 176 పాత సిఆర్పిసిలో పోలీస్ డెత్ ఇన్ కస్టడీ జరిగితే వెంటనే దాన్ని సిఐడికి రెఫర్ చేయాలి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇవన్నీ కూడా అందులో ఉన్న విషయాలు. ఇది చాలా సీరియస్. అదేవిధంగా కస్టోడియల్ రేప్ కూడా చాలా సీరియస్. అందులో పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది. అంటే పోలీసుల ఆధీనంలో ఉన్న వాళ్ళని, ఎందుకంటే వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత ఆ మనిషికి ఏ విధమైన అన్ని ఫ్రీడమ్ కోల్పోతాడు. ఆ కోల్పోయిన సందర్భంలో కూడా అతని మీద బలప్రయోగం చేయడం అన్నది చాలా సీరియస్ గా తీసుకుంటుంది చట్టం. అంటే మీరు మీకున్న ప్రొఫెషనల్ నాలెడ్జ్ తో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని రాబట్టాలి. ఇదే ఇంటరాగేషన్ అంటారు. కరెక్ట్. ఇంటరాగేషన్ కి ఎప్పుడో కూడా చాలా ఓపిక్ గా మనం ఇంటరాగేట్ చేయాలి. అంటే వాళ్ళతో పాటు కూర్చోవాలి. ఆ తర్వాత మనకున్న సమాచారాన్ని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న సమాచారాన్ని రాబట్టాలి. ఇది ఇంటరాగేషన్ ఈజ్ అన్ ఆర్ట్. సో ఆ విధంగా చేయాల్సింది పోయి చాలా మంది ఏం చేస్తారంటే కస్టడీలో వచ్చిన వారిని కొట్టడం మొదలు పెడతారు. ముఖ్యంగా ఇవేంటంటే ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఎక్కువ అవుతుంది. ఎవరింటో దొంగతనం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఎవరినైనా పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ సంపద, ఆ ప్రాపర్టీని రాబట్టడం కోసం వాళ్ళ మీద ఈ విధంగా బలప్రయోగం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సందర్భంగా ఆ మోతాదు ఎక్కువయ్యి కస్టడీలో చనిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఆ కస్టడీలో చనిపోయిన కేసులో చాలా మంది పోలీసులు అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ చూసుకొని పోలీస్ జాబ్ అన్నది ఎస్పెషల్లీ ఇంట్రాగేషన్ లో, అందుకనే మీరు చూసుకుంటే జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని 1994లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ లో మీకు అధికారం ఉంది కదా అని ఎవరిని బట్టి వాడిని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. తర్వాత అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే 7 సంవత్సరాలలో శిక్ష లోపల ఉన్న కేసుల్లో సర్వసాధారణంగా పోలీసులు నోటీసులు ఇవ్వాలి. ఇదే 41A నోటీస్ అంటాం మనం ఎప్పుడు కూడా. సిఆర్పిసిలో 41A నోటీస్, ఇప్పుడు అది బిఎన్ఎస్ లో ఐ థింక్ 36 ఎంత అయింది అనుకుంటాను. సో ఈ విధంగా నోటీసులు ఇవ్వడం, అందువల్ల అరెస్ట్ చేయడం అన్నది మీకు అధికారం ఉంది కదా అని ఉపయోగించకండి అన్నది కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పిన విషయాలు. కాబట్టి ఎన్ని చెప్పిన విషయాలు ఉన్నా కూడా చాలా సార్లు ఏమవుతుందంటే ఈ విధమైన చర్యలు తీసుకోవడం, దానివల్ల వారే మళ్ళా అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పోలీసుల యొక్క ప్రతిమ ఏదైతే ఉందో, ఇమేజ్ ఏదైతే ఉందో దానికి చాలా ఒక రకమైన ఇట్ క్రియేట్స్ ఎ డెంట్ అబౌట్ ది పోలీస్ ఇమేజ్. అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఆ వ్యక్తిని వ్యక్తిగానే చూడాలి, అది పోస్ట్ అయినా ఏదైనా కానీ. బట్ ఇక్కడ ఒక వ్యవస్థకి ఎలా అయిపోయిందంటే పూర్తిగా ఆ వ్యవస్థే బురదగా మారిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు చేసేటువంటి వాళ్లే అనేటువంటి ఒక అభిప్రాయం ఎస్పెషల్లీ గత 5-6 సంవత్సరాల్లో ఏపీ ప్రజల్లో ముఖ్యంగా ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్స్ కావచ్చు, లేదంటే రఘురామకృష్ణరాజు టార్చర్ కావచ్చు, సోషల్ మీడియా అరెస్టులు, లేదంటే నేతల అరెస్టులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయడాలు, ఇవన్నీ వి ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో దీంట్లో ఇప్పుడు విజయ్ పాల్ కావచ్చు, లేదంటే పివి సునీల్ కావచ్చు, ఆల్ దే ఆర్ ర్యాంక్డ్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఏమన్నా ఒక అలిగేషన్ వస్తోంది అంటే ప్రభుత్వం నుంచి కానీ, పబ్లిక్ నుంచి కానీ, లేదా మా మీడియా హౌసెస్ కానీ ఏమన్నా మాట్లాడుతున్నా ఉంటే ఇమ్మీడియట్గా మీకున్నటువంటి ఒక ప్రివిలేజ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వెంటనే వాళ్ళు ముందుకు వస్తారు. తప్పు ఉంటే ఇది తప్పు, మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్ దట్ అసోసియేషన్ ఆర్ విక్టిమ్స్ నౌ, అంటే అక్యూజ్డ్ నౌ. సో దాన్ని ఎలా తీసుకోవాలి సార్? అంటే ఏంటంటే బేసిక్ గా రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానులే అన్నది మనం గుర్తించాలి. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఉపయోగిస్తే చట్టం కొంత లేట్ అవ్వచ్చు కానీ, జస్టిస్ కొద్దిగా డిలే అవ్వచ్చు కానీ అది డినైడ్ మటుకు అవ్వదు. ఎప్పుడో ఒకప్పుడు దాని ఎఫెక్ట్ మనకు పని చేస్తుంది. అందుకనే చట్టబద్ధంగా పనిచేయడం చాలా ముఖ్యమని, ముఖ్యంగా ట్రైనింగ్ సెషన్స్ అప్పుడు కానీ మధ్యలో ఇవన్నీ కూడా సీనియర్ అధికారులు అందరూ కూడా జూనియర్ అధికారులు మేము ఎప్పుడు కూడా వాళ్ళకు ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ తీసుకుంటుంటాం. అందుకనే ఎవరైనా వ్యక్తి అరెస్ట్ అవ్వగానే వెంటనే దాని ఇన్ఫర్మేషన్ కూడా సీనియర్ అధికారికి వస్తుంది. ఆ సందర్భంగా వాళ్ళకున్న హ్యూమన్ రైట్స్ ను పాటించమని సీనియర్ అధికారులు వీళ్ళందరికీ కూడా చెబుతుంటారు.
యాక్చువల్గా మీరు సిఆర్పిసి చూసుకుంటే అరెస్ట్ చేసిన వాళ్ళ లిస్ట్ కూడా ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పంపించాలి. అవును. అది కూడా ఒక బంధనం మనకు దాంట్లో. సో ఈ విధమైన ఉన్నప్పుడు కూడా అంటే మనం ఏమనుకుంటామంటే మనకేం అవ్వదులే అన్న ధీమాలో ఉంటారు చాలా మంది. అంటే జనరల్ గా ఏంటంటే ఇటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు అన్ని కూడా భద్రత కల్పిస్తారన్న భావాలు ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు శాశ్వతంగా ఉండరు. అందుకనే యాక్చువల్గా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే అది బ్యూరోక్రసీ. అంటే రాజకీయాల వాళ్ళు 5 సంవత్సరాల్లో మారుతూ ఉంటారు, కానీ మారనిది బ్యూరోక్రసీ. కాబట్టి వీరు నియమాలను పాటించాల్సిన అవసరం చాలా ఉంది. మనకు ఎవరో అండదండలు ఉంటాయన్న భావనతో పనిచేస్తే ఏమంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ ది డ్యూ టైం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. కాబట్టి రూల్ ఆఫ్ లా మీరు అన్నట్టు చట్టం ఎవరు చేసినా కూడా, ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా నేరం అంటే నేరం, యూ హావ్ టు గో యాజ్ పర్ ది బుక్ అన్నది చాలా అవసరం. ఇటువంటి విషయాలు ఎన్ష్యూర్ చేయాల్సిన బాధ్యత సీనియర్ ఆఫీసర్లది ఉంటుంది మామూలుగా. ఎందుకంటే మామూలుగా పోలీస్ స్టేషన్ లెవెల్లో లేకుంటే కొద్దిగా సీనియర్ లెవెల్లో లోకల్ పొలిటీషియన్లు వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా ఉంది. కరెక్ట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా చోట్ల లోకల్ ఎమ్మెల్యే లెటర్ ఇస్తే తప్ప అక్కడ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిని వేరట. అది నేను ఇక్కడ వింటున్న విషయం. లెటర్ తీసుకురావాలంటే ఇక్కడ నుంచి, అంటే వాళ్ళు రికమెండ్ చేస్తే. ఇది చట్టబద్ధంగా ఇది చాలా తప్పు. అఫ్ కోర్స్ దానికి సంబంధించి గతంలో కొన్ని ఫోన్ కాల్స్ కూడా లీక్ అయ్యాయి, ఎవరెవరు కాళ్ళు పట్టుకుని పోస్టింగ్ వేయించుకున్నారు అన్నటువంటివి కూడా అన్ని చూసాం. సో అది ఒక కొత్త రకమైనటువంటి సంస్కృతికి తెరతీస్తుంది కాబట్టి ఈరోజు వ్యవస్థలు ఇలా ఉన్నాయి అనుకోవచ్చేమో అనేది ఒక అభిప్రాయం సార్. ఎందుకంటే మా తరం వాళ్ళకి చూసుకున్నప్పుడు మేము కేఎస్ వ్యాస్ గారి గురించి విన్నాం, శ్రీనివాస్ గారి గురించి విన్నాం, చదలవాడు ఉమేష్ చంద్ర గారి గురించి విన్నాం, ఇంకా చాలామంది ఎమినెంట్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ లైక్ సుబ్రహ్మణ్యం గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పేర్లు విని వీ గాట్ ఇన్స్పిరేషన్. అంటే వీళ్ళలా అయితే బాగుంటుంది కదా, వీళ్ళు ఇంత చక్కగా చేశారు కదా, పరిపాలనని ఇలా చేయించారు కదా అని చెప్పి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా సీనియర్స్ ఆఫీసర్స్ వచ్చారు, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ వచ్చారు చాలామంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే సివిల్సా అవసరం లేదు, ఐపీఎస్ ఐఏఎస్ వదిలేసేయండి అబ్బాయి అవసరం లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తల్లిదండ్రులు కూడా కలిగేలాగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సంఘటనలు చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీస్ రిఫార్మ్స్ అని తీసుకురావాల్సిన అవసరం చాలా. మీరు యాక్చువల్గా చూసుకుంటే 1996లో ఒక కోర్టులో ఒక పిటిషన్ వేయడం ఉంది. ప్రకాష్ సింగ్ గారు అని చెప్పేసి ఆయన పోలీస్ రిఫార్మ్స్ కావాలని చెప్పి 1996లో ఒక పిటిషన్ వేస్తే దానికి సుప్రీంకోర్టు 2006వ సంవత్సరంలో జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే, మొదటిది పోలీసు విభాగం పనిచేయడానికి వారి మీద సూపర్విజన్ కానీ వారి మీద వాచ్ పెట్టడానికి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ను ఏర్పాటు చేయాలన్నది ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రిఫార్మ్ నెంబర్ 1. ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో ముఖ్యమంత్రి, తర్వాత వచ్చేసి హోంమంత్రి, ఆ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్, ఆ తర్వాత ఎమినెంట్ పీపుల్, కొంతమంది జడ్జీలు, వీళ్ళందరూ కూడా ఉంటారు అందులో. కానీ చాలా రాష్ట్రాలు ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే పోలీసు విభాగం మీద అజమాయిషి చేసే వాళ్ళు ఎవరు అన్నది ఒకటి ఆగిపోయింది. రెండవది, ఆ పోలీస్ రిఫార్మ్స్ లో ఇచ్చిన రెండవ రికమెండేషన్ ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అన్న వ్యక్తికి 2 సంవత్సరాల మినిమం టెన్యూర్ ఉండాలి అన్నది రెండవ రిఫార్మ్. అంటే ఏమవుతుందంటే సాధారణంగా ఇప్పుడు చూడండి, అనేక రాష్ట్రాలు ఇన్ఛార్జ్ డీజీలు లేకుంటే అడిషనల్ ఛార్జ్ ఈ విధంగా ఉంటుంది, కానీ రెగ్యులర్ డీజీపీలను అపాయింట్ చేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనం సీఎం ఎవరు కావాలంటే వాళ్ళని డీజీగా అపాయింట్ చేయవచ్చు అన్న భూమిక కూడా ఈ పోలీస్ విభాగంలో రావడం వల్ల ఎవరు ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటారో వారు డీజీలు అవుతారన్న ఒక భావనతో చాలా మంది ఈ గవర్నమెంట్ కు సన్నిహితంగా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఆ అడిషనల్ అడ్హాక్ డీజీలతోనే నడుపుతున్నారు. అందుకనే మొన్న సుప్రీంకోర్టు అందరి నుంచి అఫిడవిట్ అడిగింది, మీరు ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? తర్వాత ఏంటంటే ఎవరికైతే ఇంకా మినిమం 6 నెలల సర్వీస్ ఉందో అటువంటి వాళ్ళవి 3 పేర్లు స్టేట్ గవర్నమెంట్ యూపీఎస్సీకి రికమెండ్ చేయాలి. యూపీఎస్సీ ఆ ప్యానెల్ని అప్రూవ్ చేసిన తర్వాత ఆ ప్యానెల్లో ఒకరిని డీజీగా అపాయింట్ చేసి వారికి 2 సంవత్సరాల టెన్యూర్ ఇవ్వాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో. తర్వాత పోలీసు విభాగంలో ట్రాన్స్ఫర్ కోసం వాళ్ళు స్పెషల్ గా 2 కమిటీలు కూడా ఏర్పాటు చేయమని చెప్పింది, డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ. సో ఈ విధంగా చూసుకుంటే తర్వాత పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఒకటి ఏర్పాటు చేయమని కూడా చెప్పింది అందులో.
అంటే ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ స్టేట్ కి తర్వాత మిగతా రీజన్స్ కి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి. కాబట్టి ఇటువంటివి 2006వ సంవత్సరంలోనే వచ్చాయి. వీటిని గనుక పాటించి ఉంటే ఏమవుతుందంటే మనం ప్రస్తుతం చర్చించుతున్న అనేక విషయాల మీద కొన్ని అటువంటి విషయాలు జరగకుండా ఉండే. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వాలు మేల్కొని రెగ్యులర్ డీజీని 2 సంవత్సరాలకు అపాయింట్ చేయడము, తర్వాత స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశం. సో ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇటువంటి విధానాలు ఉన్నా కూడా వాటిని పాటించమో ఇటువంటి విషయాలు జరుగుతాయి, ఇటువంటి చర్యలు జరుగుతాయని గమనించాల్సిన అంటే అంశం. పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు సార్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? మరి మీరు అన్నారు కదా, ఇప్పుడు ఐపీఎస్ అసోసియేషన్ అన్నది ఇదే గంట కట్టాలి. ఐపీఎస్ అసోసియేషన్ అన్నది ముఖ్యమంత్రికి చెప్పి ఈ విధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నా ఇవి ఎందుకు చేయడం లేదని వాళ్ళు నిలదీయాలి. ఓకే, ఎందుకంటే నేను అదే చెప్పాను, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ బ్యూరోక్రసీ అన్నది పర్మనెంట్ గా ఇట్స్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. కాబట్టి ఈ విధమైన విషయాలు మనం ఆచరణలోకి తీసుకొస్తే ఇటువంటి సంఘటనలు మనము అవాయిడ్ చేయవచ్చు అన్నది ముఖ్యంగా గమనించాల్సిన అంశం. రైట్. శ్రీనివాస్ గారు, నిన్న నవంబర్ 26 భారత రాజ్యాంగ వజ్రోత్సవ దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. అందులో ఉన్నటువంటి పీఠిక కావచ్చు, లేదంటే మనం మెన్షన్ చేసుకున్నటువంటి అనేక అంశాలు కావచ్చు, ఈ కేసు పరంగా చూసుకున్నట్లయితే, అంటే వ్యవస్థల పరంగా చూసుకున్నట్లయితే, న్యాయ వ్యవస్థకు సంబంధించి లాయర్లు ముఖ్యంగా ఇదే కేసుకు సంబంధించి ప్రభుత్వం తరపున వాదించినటువంటి వాళ్ళు, అసలు కేసు పెట్టినటువంటి వాళ్ళు, లేదు ఆ సలహా ఇచ్చినటువంటి వాళ్ళు, రాజద్రోహం సెక్షన్ 121A ఆర్ 120B 124 అసలు ఇది ఎప్పుడో రాజుల కాలంలో, బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టం, ఇంకా దీన్ని కొనసాగించాలా అంటూ పార్లమెంట్లో చర్చ జరిగింది, సుప్రీంకోర్టులో చర్చ జరిగింది, అన్ని కోర్టుల న్యాయమూర్తులకి కూడా సర్క్యులర్ పంపించి దీని మీద మీ అభిప్రాయం తెలపండి అని కూడా అడిగారు వాళ్ళు. అన్ఫార్చునేట్లీ జరిగినటువంటి ఆ చర్చ జరుగుతున్న రోజుల్లోనే రఘురామకృష్ణరాజు గారిని ఇదే కేసు మీద అరెస్ట్ చేసి తీసుకెళ్లి కొట్టేశారు. అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి శ్రీరామ్ గారు ఆ రోజు, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆ రోజు, వీళ్ళందరూ ఈ కేసు వాదించి రఘురామకృష్ణరాజు రాజద్రోహానికి పాల్పడ్డాడు అంటూ చెప్పడం. సరే, రాజద్రోహానికి పాల్పడ్డారు, కేసు పెట్టారు, సెక్షన్స్ పెట్టారు, ఇదేం మర్డర్ కేసు కాదు, రేప్ కేసు కాదు, తీసుకెళ్ళి ఆయన్ని చంపేసేంత. అంటే దీన్ని ఎలా తీసుకోవాలి న్యాయపరంగా తీసుకున్నప్పుడు? దురదృష్టం కొద్దీ మనకు అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఎందుకు పడుతున్నాం అంటే అండి, మిత్రులు లక్ష్మీనారాయణ గారు చెప్పారు, ప్రశిక్షా వర్గాలు జరగవు ఎక్కడ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎగ్జిక్యూటివ్లో కానీ, లేకపోతే ఇక్కడ జడ్జెస్ దగ్గర కానీ, లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు కానీ. ఇదే చర్చ జరుగుతున్నప్పుడు చాలా మంది నన్ను అడిగిన వెంటనే రాజ్యాలు లేవు, రాజులు లేరు అని. ఎందుకు లేరు రాజులు? ప్రజాస్వామ్య దాంట్లో ప్రజలే రాజులు, ప్రజలే వేరే కింగ్ అంటూ ఉండరు. ఇక్కడ ఇది నియంత్రిత వ్యవస్థ కాదు కదా, రాచరిక వ్యవస్థ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజే రాజులు. రాజ్యం ఎందుకు లేదు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పింది రాజ్యాంగమే కదా. భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మంది కూడా రాజ్యమే. స్టేట్ డస్ మీన్ రాజ్యం. కాబట్టి రాజద్రోహం అంటే అధికారంలోనూ ముఖ్యమంత్రిని విమర్శిస్తే రాజద్రోహం నిర్వచనం ఇస్తూ దాన్ని వాడుకోవడం అన్నది కరెక్ట్ కాదు. రాజ్యం అంటే రాజ్యం డస్ మీన్ ది స్టేట్. అది ఇండియా. ఇంత దురదృష్టం, దేశాన్ని, రాజ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను గొప్ప కూలీలా చేస్తామని శపథం చేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని దాన్ని లీడ్ చేస్తూ ప్రచారం చేసుకుంటారు కదా. దాని మీద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని న్యాయ వ్యవస్థలు కూడా మాట్లాడుతూ ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి నీ చెయ్య చాచడానికి ఒక లిమిట్ ఉంది కదా, నీ హక్కు కూడా హద్దు ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని విమర్శించడం, కూలదోస్తానడం అది రాజనేరం. 124A అట్రాక్ట్ అవుతుంది. ఒక చీఫ్ మినిస్టర్ తప్పు చేశాడని పబ్లిక్ గా మాట్లాడడం. మొన్న ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు, చిన్న ఉదాహరణ ప్రజలందరికీ అర్థమవుతుంది, హోమ్ మినిస్టర్ గా హోమ్ డిపార్ట్మెంట్ మీద, మంత్రిత్వ శాఖ మీద విమర్శిస్తూ, నేను ఆ మంత్రిత్వ శాఖను తీసుకోగలను, ఈ వేళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. మనకి ఉత్తరప్రదేశ్ లో ఏ రకమైన వ్యవస్థ నడుస్తుందో, అధికారం నడుస్తుందో, పరిపాలన నడుస్తుందో అటువంటి పరిపాలన తీసి వీళ్ళని కొరడాతో అంటే శిక్షించాలి. అంతేకాదు పెద్ద కొరడా తీసి హింసించి మనకు కాదు, చట్టం పరిధిలోకి తీసుకుని వీళ్ళ మీద చర్యలు చేపట్టాలి కఠినంగా అని చెప్పారు ఆయన. అంతే, ఆయన వెంటనే ఒక రాజద్రోహం ఆయన మీద పెట్టేస్తారా? పెట్టరు కదా. రాజద్రోహంగా సలహా ఇచ్చారు, సద్విమర్శ. కానీ అప్పుడు తప్పు చేశారు. 124 సద్విమర్శల మీద కట్టమని కాదు,
దాని మీద తీర్పులు చెప్పిన వాళ్ళకి అర్థం కాలేదు, దాని మీద మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం కాలేదు, రాజకీయ నాయకులకు ఎప్పుడూ అర్థం కాదు. మన నా మంచి అధికారులు మన లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు నిత్యం మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతున్నా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అధికారంలో లేని వ్యక్తి, అధికారంలోకి రాగలరో లేదో చెప్పలేని వ్యక్తి. కాబట్టి ఇది యువకులకి నచ్చుతుంది కానీ ముదిరిపోయిన రాజకీయ నాయకులకు నచ్చదు. రెండోది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చివరిలో ఏదైనా అడిగారు, అదే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ లేదంటే అడ్వకేట్ జనరల్ కానీ వీళ్ళు వెళ్ళి వాదించడం అక్కడ ముఖ్యంగా. అయ్యో తప్పకుండా ఇవన్నీ కూడా ఆదేశాలతో జరిగినవే. మీరు ఎప్పుడైతే జరిగిందో ఒక్క విషయం ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. 1975 ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితుల్లో అధికార దుర్వినియోగము, వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు ఉల్లంఘన, దుర్వినియోగం, అత్యాచారం, ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి అత్యాచారాలు అన్న విషయం మీద ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేశారు. నన్ను అడిగితే గత 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అత్యాచారాల మీద, అకృత్యాల మీద, అధికార దుర్వినియోగం మీద, అట్రాసిటీస్ మీద ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్, మీడియా నుంచి వచ్చిన ప్రభుత్వం కొంతమంది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు డిక్టేట్ చేశారు టర్మ్స్ పోలీస్ ఆఫీసర్స్ కి, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ కి, అన్ని రకాల అన్ని శాఖలకి కూడా మేము చెప్పిందే వేదం, ఇంకెవరికి మాట్లాడద్దని. అంచేత చట్టం పోయింది, అన్ని పోయి. కాబట్టి ఎంక్వైరీ కావాలి. 2019 నుంచి 2024 దాకా జరిగిన అనేకమైన అవకతవకల మీద ఎంక్వైరీ, సుదీర్ఘమైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఇంక రెండోది, ఇప్పుడు మీరు అడిగింది అక్కడ పొన్నవల్ సుధాకర్ గారు కానీ అడ్వకేట్ జనరల్ గారు కానీ వాళ్ళు వాదించిన తర్వాత ఏమని వాదించారు, ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఈయన రాజద్రోహానికి ఒడిగట్టాడు అన్న దాని మీద వాదించుంటారు వాళ్ళు. ఆ వాదన ఎంతవరకు నిలబడుతుందో మనందరికీ తెలుసు. రాజద్రోహం దానికి నిర్వచనం ఇవ్వకపోతే, రాజద్రోహం అన్న చట్టం నుంచే తీసేద్దాం అనుకున్న వాళ్ళకి నాదొక వినప, ఈ దేశం ఇండియా, భారత్ అనేది ఒక రాజ్యం, ఒక రాజ్యాంగం ఉంది, దానికి ఒక రాజ్యాంగం ఉంది, దానికి విలువలు కట్టుబడి ఉన్నాయి. దేశద్రోహం అన్నది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. నేరస్తులు ఉన్నప్పుడు, నేరాలు జరుగుతున్నప్పుడు నేరాలు నిరోధించే చట్టం అవసరం ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉండి తీరుతుంది. సో శ్రీనివాస్ గారు మనతోటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎక్స్ పోలీస్మెన్ చంద్రగిరి యేసరత్నం గారు ఫోన్ లైన్లో కూడా జాయిన్ అయ్యారు. సో వారి అభిప్రాయం కూడా మనం తీసుకుందాం. సో బిఫోర్ మీరు స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ అభిప్రాయం తెలియచేయండి. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. శ్రీనివాస్ గారు అలాగే మనతోటి చంద్రగిరి యేసరత్నం గారు కూడా జాయిన్ అయ్యారు ఫోన్ కాల్లో. శ్రీనివాస్ గారు, ఈ రిమాండ్ రిపోర్ట్ చూస్తూ ఉంటే నాకు నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కావట్లా కొన్ని విషయాల్లో. అంటే నేను చాలాసార్లు ఈ విషయానికి సంబంధించి నేను రిపోర్ట్ చేసిన ప్రతిసారి కూడా నేను చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది. ఈవెన్ రఘురామకృష్ణరాజు గారిని, బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా అడిగా, ఏంటి అసలు ఒక లీగల్ ప్రొసీజర్ అనేది లేకుండా తీసుకెళ్ళిపోతే దాన్ని ఎవరు అసలు కనీసం ఒక కోర్టు కూడా ఎందుకు ప్రశ్నించలేదు ఇప్పటి వరకు? ఈ క్షణం మన డిబేట్ జరుగుతున్న ఈ సెకండ్కి కూడా గౌరవ సుప్రీంకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, ఏపీ హైకోర్టు కానీ ఒక్కళ్ళు కూడా కనీసం అసలు ఎవరిని అడిగి మీరు తీసుకొచ్చారా అక్కడి నుంచి, అక్కడ ఏ స్టేషన్లో రిపోర్ట్ చేశారు, ఏ మెడికల్ టెస్టులు చేయించారు, ట్రాన్సిట్ వారెంట్ అనేది ఉందా మీకు అసలు లేదా, కరోనా టైంలో అంబులెన్స్ కూడా మీరు అలౌ చేయలేదు కదా, రఘురామకృష్ణరాజుని ఏ విధంగా తీసుకొచ్చారని ఒక్కళ్ళు కూడా అడగలేదంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతోందనేది నిజంగా కాస్త హాస్యాస్పదంగా కూడా ఉంది. ఎలా తీసుకోవాలి? ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేశారు, దాన్ని బట్టి అంతే కదా. ఫండమెంటల్ రైట్స్ సస్పెండెడ్ జస్ట్ లైక్ ఇన్ ఎమర్జెన్సీ. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే రెండు ప్రభుత్వాలకి, గత ప్రభుత్వాలను తీసుకుంటే రెండు ప్రభుత్వ పెద్దలకి దీని ఇంపాక్ట్ అనేది తగలబోతోంది అనుకోవచ్చా? తప్పకుండా ప్రతిసారి జరుగుతుంది. మీకు రాజన్ అని చెప్పి ఎమర్జెన్సీలో కేరళలో ఇంజనీరింగ్ స్టూడెంట్ ని ఏదో ఇంట్రాగేషన్ కోసం పోలీసులు తీసుకెళ్లారు. తదుపరి ఇంటికి చేరుకోలేదు, అబ్బాయి ఇంటికి చేరుకోలేదు. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత మేడం గాంధీ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత మొరార్జీ దేశాయ్ గారి అధికారంలోకి వచ్చాక షా కమిషన్ వచ్చాక అప్పుడు రాజన్న ఏమైపోయాడని చెప్పి కేరళ హైకోర్టులో ఎబిఎస్ కార్పస్ పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టు అనేది ఒక తర్వాత ఏమైపోయాడని ఎబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత దేశం అంతా కూడా రగిలిపోయింది. అది పోలీస్ కస్టడీలో చచ్చిపోయాడు, కస్టోడియల్ డెత్. అంచేత ఇప్పుడు ప్రశ్నించారు, కోర్టు దృష్టికి ఎవరో ఒకరు తీసుకెళ్తే కానీ కోర్టు సోమోటోగా అడగడం కష్టం. రోజుకి ఇటువంటి 100,000 కేసులు అవుతున్నాయి.
కాబట్టి ఇప్పుడు ఈవేళ ఇక్కడ మీరు ఇందాక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఎన్ దట్ కాల్డ్ ఇమ్యూనిటీ పర్సనే కాదు. అతనికి రాజ్యాంగపరంగా ఎంత బాధ్యతలు ఉన్నాయో మీకు అతనికి రెస్పాన్సిబిలిటీ అంత ఉంది. అంత రకంగా కూడా బాధ్యతలు కూడా ఉన్నాయి. పవర్ ఉంది, పవర్ తో పాటు రెస్పాన్సిబిలిటీ ఉంది. Okay. పవర్ ఒకటే ఎంజాయ్ చేస్తూ ఉంటే కుదరదు. రెస్పాన్సిబిలిటీ, ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ ఉంది. నువ్వు అతను ఎడిషనల్ ఎస్పీ అతనంతల్లా ప్రవర్తించినప్పుడు దాన్ని ఏమంటారు? యాక్టివిజం, పోలీస్ యాక్టివిజం అంటారు. ఈ యాక్టివిజం అంతల్లా వేస్తున్నప్పుడు నువ్వు జవాబుదారీ. ఇందాక మన లక్ష్మణ్ గారు చెప్పారు, 5 సంవత్సరాలు ఉండే రాజకీయ నాయకుడి కన్నా దీర్ఘకాలం సర్వీస్ లో ఉండేటువంటి అధికారులకి బాధ్యత ఎక్కువ ఉంది. తప్పకుండా బాధ్యతగా వ్యవహరించాలి. రైట్. మీ ఇన్స్ట్రక్షన్ మేము పాటించమని చెప్పాలి కూడా. అలా చెప్పిన దాఖలాలు ఉండాలి కదా. అవును. అంచేత మీరు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తూ మీరు ఒక కమిషన్ ఏర్పాటు చేయమని, పబ్లిక్ కమిషన్ లాంటిది స్టేట్ ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే పోలీసులు, అధికారులు అందరూ, జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్, బ్యూరోక్రాట్స్ అందరితో పాటు కమిషన్ ఏర్పాటు చేయని జడ్జిమెంట్లు చెప్పింది. అలా కమిషన్ చెప్తే దానికి చట్టబద్ధత కావాలి. అంచేత మళ్ళీ అసెంబ్లీలో కానీ కేంద్రంలో కానీ ఒక చట్టం రూపొందించాలి. ఆ చట్టం రూపొందిస్తున్నా చట్టాన్ని అమలు చేసావా లేదా అని చెప్పి వచ్చే యుగంలో చూసుకుందాం. కాదు వచ్చే యుగంలో చూసుకుందాం ఆ చట్టం చేయడం ఏంటో ఎలాగా అనేది. ఇప్పుడు ఉన్నటువంటివి చూస్తుంటే ఈ యుగంలో అవ్వదు, వచ్చే యుగంలో అవుతుందేమో చూసుకోవాలన్నట్టుగా ఉంది. ఒకసారి చంద్రగిరి యేసరత్నం గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మిమ్మల్ని ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా ఈ ప్రశ్న నేను అడగట్లేదు, ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్గా నేను అడుగుతున్నా. అంటే గతంలో చూసినప్పుడు ఏపీ పోలీస్ అంటే ఇండియాలోనే నంబర్ 1. వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తారు. ఇన్వెస్టిగేషన్లో కానీ, కేసు ఛేదనలో కానీ అన్నింటిలో కూడా ఇలా ఉంటారు. ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా వాళ్ళని మించిన వాళ్ళు లేరు అని మెడల్స్ మనం పొందాం రాష్ట్రానికి. చాలా గర్వకారణం. కానీ అంటే ఇది ఏదో ఏకపక్షంగా మాట్లాడుతున్నాను అనిపించినప్పటికీ కూడా వాస్తవాలు కొన్ని అలాగే ఉన్నాయి. కాబట్టి డీజీపీ ర్యాంక్ దగ్గర నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు గత 5 సంవత్సరాలలో చాలామంది, అంతమందిని అనట్లేదు కానీ చాలామంది చేసినటువంటి వాళ్ళ డ్యూటీ ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, అప్రజాస్వామికంగా ఉంది అనే దానికి కొన్ని ఇన్సిడెన్సెస్ మనకున్నాయి. అందులో రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ ఒకటి. దీన్ని మీరు ఏ విధంగా, మీ పార్టీ వాయిస్ ఏమని చెప్తారు, లేదు వ్యక్తిగతంగా మీరు ఏం చెప్తారు? చాలా సంతోషం అండి. ఎమ్మెల్సీ అడగకుండా మీరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని మెన్షన్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అది చెప్పుకోవడానికి సంతోషిస్తాను. నిజంగా మేమందరం కూడా మీరు చెప్పారు కానిస్టేబుల్ టు డీజీపీ వరకు మరి ఒక విధమైన ప్రమాణం చేసే వస్తామండి. మరి ఎండ్ ఆఫ్ ది డే, లాస్ట్ డే పాసింగ్ అవుట్ పీరియడ్లో కానిస్టేబుల్ అంటే అలానే డిఎస్పీ ట్రైనర్ అయినా, తర్వాత ఐపీఎస్ అయినా, ఎవరైనా కానీ ప్రమాణం చేసి వస్తాం. వాళ్ళే కానిస్టేబుల్ నుంచి పైకి వస్తారు, డీజీపీ అవుతారు. ఐపీఎస్ అయినా డీజీపీ అవుతారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను పూర్తిగా ఏదో ఏమి జరగలేదనో లేకపోతే అని నేనేమో ఎక్కడ కూడా నేను సమర్థించనండి. తప్పనిసరిగా నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన విషయం మనం చాలా డిస్కస్ చేసేది. ఎందుకంటే అది పార్లమెంటేరియన్ కి జరిగిందా, రఘురామకృష్ణరాజు గారికి జరిగిందా, లేకపోతే ఇంకొకరికి జరిగిందా, పేదోడికి జరిగిందా, ఎవరికైనా మన భారత రాజ్యాంగంలో ఎవరికైనా కానీ, సామాన్యుడికైనా, ఎంత గొప్ప వ్యక్తిగా ఎవరికైనా కానీ ఒకటే చట్టం. కాబట్టి అది జరిగిన విషయంలో మరి ఇప్పుడు మనం మెన్షన్ చేసే ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది అది ఇన్వెస్టిగేషన్ లో అది ఇదవుతుంది. కానీ ఎవరు చేసినా కానీ ఇది ఎంత పెద్దోళ్ళు చేసినా కానీ తప్పేనండి. దీన్ని తప్పనిసరిగా మనము ఖండించాల్సిన టైం ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే సుదీర్ఘమైన 37 సంవత్సరాలు పోలీసులు చేసిన తర్వాత నిజంగా కూడా కొన్ని సంఘటనలు చూస్తే చాలా సిగ్గేస్తుంది. ఏంటి అసలు ఇలా ఉందే వ్యవస్థ అనేది కూడా ఉంది. నేను యాజ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సమ్ టైమ్స్ బాధపడుతూ ఉంటాయి. ఇట్లనా కొన్ని సంఘటనలు చాలా దారుణంగా అనిపిస్తుంటాయి, చాలా బాధాకరంగా ఉంటాయి అన్నమాట. అంటే ఒకవేళ మీరు ఇప్పటికీ సర్వీసులో ఉండుంటే, ఒకవేళ ఈ సర్వీస్లో ఉండుంటే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి సంఘటనల పట్ల మీ ప్రతిస్పందన ఎలా ఉండేది? అంటే మీ యాక్షన్ ఎలా ఉండేది? చూడండి, ఇప్పుడు
సిగ్గుతో తలదించుకునేటట్టే ఉంటదండి. ఇప్పుడు ఇలాంటి నేను సర్వీస్ లో ఉండి చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదండి. ఇప్పుడు ఎందుకంటే పెద్దలు అక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు, మరి మనం పోలీసు అని అనేటప్పుడు కొంతమంది లక్ష్మీనారాయణ గారు లాంటి గొప్ప గొప్ప ఆఫీసర్స్ ఉన్న రాష్ట్రం అండి ఇది. మరి ఒక విధంగా చెప్పాలంటే మరి వారు సర్వీస్ నుంచి వెళ్ళిపోవటంలో కూడా మరి వారి మనసులో ఏముందో తెలియదు కానీ మరి భారతదేశంలో రెండు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక విధమైన చిచ్చి ఈ వ్యవస్థలో ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇలాంటి ఆఫీసర్స్ కాస్త ఇబ్బంది పడుతున్నారు, అందుకే మరి పక్క తప్పుకున్నారేమో అనేది భావం ఉంది. మరి మరి నాకు కూడా సార్తో ఉన్న పరిచయాన్ని బట్టేసేసి ఇలాంటి ఆఫీసర్స్ ఉన్న వ్యవస్థలో కొంత దుర్మార్గులు ఉన్నారనేది కూడా నేను ఒప్పుకున్నాను. మరి ఈ రోజున పోలీసు గత కొంతకాలం నుంచి ఇంత బ్లేమ్ అవుతుందంటే ఏదో చిన్న చిన్న వాళ్ళు మీద బ్లేమ్ వచ్చిందంటే అర్థం ఉందండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటారు. కొంతవరకు ఒక ర్యాంక్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చండి. కానీ జిల్లాలని మరి డివిజన్స్ ని, జిల్లాలని మరి రీజన్స్ ని దాటేసేసి రాష్ట్రాన్ని శాసించే పోలీస్ అధికారులు ఈ విధమైన ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా లేకపోయినా కానీ రాజకీయ ఒత్తిళ్లు ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీ అయినా సరే, ఈ పార్టీ అయినా సరే, ఆ నాయకులైనా సరే, ఈ నాయకులైనా సరే రాజకీయ ఒత్తిళ్లకి లోబడిగిన ఇలాంటి చర్యలు చేస్తే ఇది మొత్తము డిపార్ట్మెంట్ అంతా కూడా తలదించుకునే విధంగా ఉందండి. ఇందులో నా వ్యక్తిగతం నేను చెప్తున్నాను, ఎమ్మెల్సీగా కాదు లేకపోతే వైసీపీ పార్టీ నుంచి అని కాదు, నా వ్యక్తిగతంగా నేను పోలీస్ సర్వీస్ లో చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా బాధాకరంగా ఉందండి. ఇది మరి ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే, సో ఒక వైసీపీ ప్రతినిధిగా, వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ల పేరుతో పాటుగా ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా యాడ్ చేశారు నిందితుడిగా, A3గా ఇందులో యాడ్ చేశారు. అలాగే మిగతా వాళ్ళది పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళ పేర్లు కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. మరి దాని మీద మీరేమనుకుంటారు? అంటే మీ పార్టీ అధినేతనే దీంట్లో నిందితుడిగా చేర్చారు. అంటే ఒకటండి, నిందితుడిగా చేర్చడానికి అది ఎవరినైనా చేర్చవచ్చు, కానీ దాని ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే తెలుస్తుంది. ఇవాళ రేపు మరి నేను చాలా మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. మరి ఇదిగో ఈ విధంగా సెల్లో కొడతంటే తీశారు, అది తీసేసి ఇక్కడ నుంచి ఎక్కడ ఆ మొబైల్కి పోయింది, ఈ మొబైల్. టెక్నాలజీ ఎవ్వరు కాదనేది కాదు. ఈ రోజున ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కానీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చాలా పవర్ఫుల్ పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి అది నిజంగా అట్లాంటిది. నేను మాత్రం ఒకటి చెప్పగలనండి, రాజకీయ నాయకులు వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు నేను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూసిన పోలీసింగ్ లో ఎక్కడ కూడా వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే మనం ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, డిఎస్పీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్న స్థాయికి మనం అనుకున్న నాయకులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి చెప్పరండి. చెప్పినా కానీ వీళ్ళు వినే పరిస్థితులు ఉండదండి. చెప్పే అవకాశం లేదు, చెప్పినా వినే పరిస్థితి లేదు. కానీ ఏంటంటే అట్ ది మోస్ట్ ఏంటంటే నా బాస్ నాకు చెప్తే, సపోజ్ నా ఇమీడియట్ బాస్ కానీ లేకపోతే నాకు డీజీపీ కానీ ఏదైనా చెప్తే జరిగే అవకాశం ఉంది తప్ప రాజకీయంగా ఎవరో ముఖ్యమంత్రి గారు చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు, ఇదంతా కూడా ఇది మనము బేస్లెస్ గా మనం మాట్లాడటం కూడా కష్టం కాదండి. ఒకవేళ అట్లాంటి ఎవిడెన్సెస్ ఏదన్నా ఉంటే దాన్ని ఎవరు కూడా ఎంత పెద్దోళ్ళైనా డీజీపీ అయినా తప్పించుకోలేరు, ఇంకా రాజకీయ నాయకులైనా ఎవరైనా తప్పించుకోలేరు. ఇవాళ రేపు ఏదైతే కథనాలు పుటాలుగా వస్తుందో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో వస్తుందో వాటిల్లో నిజంగా ఏదన్నా ఉంటే ఎవరు తప్పించుకోలేరు. ఇది వాస్తవం. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఏది ఏమైనప్పటికి కూడా మరి ఇప్పటికి కూడా ఎలా ఉంటుందంటే అండి, ఆఫీసర్స్ కూడా నేను ఇప్పుడు మాకున్న ఆఫీసర్స్, జిల్లా లెవెల్ ఆఫీసర్స్ కానీ రేంజ్ లెవెల్ ఆఫీసర్స్ కానీ అది దున్నపోతు ఈనింది అంటే ఘాటి అన్నట్టు అనే కాకుండా, ఎందుకంటే పెద్దలు
లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా వీళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ ఉండేవాళ్ళండి. నేను Right. 37 ఏళ్ళు సర్వీస్ చేశాను. అట్లనే ఇంచుమించు ఎవరు చేసినా కానీ 30 ఏళ్ళకి తక్కువ చేయరండి. నిజంగా రాజకీయ నాయకులు వారు వస్తారు, ఒక 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు. కానీ మరి 30 ఇయర్స్ పైన ఉండేది వీళ్ళు. కాబట్టి వీళ్ళు చేసే ప్రతిదీ కూడా సమాజంలో, ఎందుకంటే పోలీస్ అంటే ఒక ప్రత్యేక ఇది ఉందండి. Right. సో ఇది గుర్తెరిగి పనిచేయాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, మొన్న పోలీస్ స్టేషన్ లో ఒక రౌడీ షీటరు టీ తాగాడు అనే కారణంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ని నాకు అర్థమైంది యేసురత్నం గారు, మీ ఏ కేసుకు సంబంధించి మాట్లాడుతున్నారు నాకు అర్థమైంది. బిర్యానీ అన్ఫార్చునేట్లీ నేను ఎట్లా బలి చేస్తున్నారంటే పోలీస్ ఆఫీసర్స్ ని చిన్న స్థాయిలో ఎలా బలి చేస్తున్నారంటే, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఆఫీసర్స్ నిజంగా ఏంటంటే ఎస్కార్ట్ తీసుకుపోయేటప్పుడు ఇక ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక చోట ఆగాల, ఎక్కడో ఒక చోట భోంచేయాలా. రౌడీ షీటర్ అయినా ఆకలైతే, కానిస్టేబుల్ అయినా ఆకలైతే, ఎస్ఐ అయినా ఆకలైతే. ఇది రొటీన్ జరిగే విషయం అండి. నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి చెప్తున్నాను. దీని ఇలా జరిగిందని మీడియాలో, సోషల్ మీడియాలో అక్కడిక్కడ వచ్చేసరికి అధికారులు వాళ్ళని తీసేసి రోడ్డు మీద పడేశారు. నేను అనేది ఏంటంటే ఏదన్నా ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చి అవతల వ్యక్తి ఇట్లా ఉన్నాడు కాబట్టి చేస్తున్నారు తప్ప ఈ తప్పుకి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వచ్చా? 10 కుటుంబాలు, నాకు తెలిసి ఈ రోజున గుంటూరులో 10 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పోలీసు చిన్న ఫ్యామిలీస్, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ డెఫినెట్ గా దాని గురించి కూడా టేకప్ చేద్దాం. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం యేసురత్నం గారు. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు కాబట్టి దీని అంటే ఇంకా సమయాభావం కూడా అవుతుంది కాబట్టి దీన్ని క్లోజ్ చేసేద్దాం. మీరు అన్నట్టుగా డెఫినెట్ గా దానికి సంబంధించి మరొక సందర్భంలో 100% అసలు పోలీసుల్లో చిన్న స్థాయి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు అనేది మరొకసారి మనం డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ బీఆర్కే ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసినందుకు యేసురత్నం గారు. శ్రీనివాస్ గారు, మీ కంక్లూడింగ్ కామెంట్ ఆన్ దిస్. అంటే లాస్ట్ టైం ఒక స్టేట్మెంట్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది ఏంటంటే సిబిఐ డైరెక్టర్ని నియమించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో మీ యొక్క ప్రమేయం దీంట్లో అవసరం లేదు అంటూ జ్యుడిషియరీని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే, లేదు ఉన్న సెక్షన్స్ అందులో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటివి పెట్టుకొని మొత్తానికి మళ్ళీ న్యాయ వ్యవస్థ ఎంటర్ అయ్యి సిబిఐకి డైరెక్టర్ని ఎంటర్ చేసింది. ఒక పార్లమెంటు సభ్యుడి మీద దాడి జరిగితే కనీసం ప్రధానమంత్రి కాదు కదా, ప్రతిపక్ష నేత కాదు కదా, ఎవరు ఎందుకు మాట్లాడలేదు సార్? 594 మంది. మీరు రాజకీయ నాయకులు పిలిచి అడగండి. మీరు నన్ను అడుగుతారు, ఎక్కడికో తీసుకెళ్తారు, ఆపేస్తారు. అసలు ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది దాని గురించి మాట్లాడుతాను. ఎంతో ఇంట్రెస్ట్ గా వచ్చాను. ప్లీజ్ కంటిన్యూ. అతను నేరం చేయలేదు, అతను నేరం రఘురామకృష్ణరాజు గారు నేరం చేసాడో లేదో చర్చించవలసిన దాని కాదు ఈ డిబేటు. అంచేత మీరు అడ్వకేట్ జనరల్ మాట్లాడారు హైకోర్టులో, అది అప్రస్తుతం. ఈ వేళ జ్యుడిషియరీ కస్టడీకి తీసుకుంటున్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేశారు లేదా, దాన్ని అమలు చేశారు లేదా, దాన్ని గౌరవించారు లేదా, అది మనం పరిశీలించాలి. అక్కడ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. పాప మా మిత్రులు ఎమ్మెల్సీ గారు అంత పై అధికారులే, పోలీస్ అధికారులే తప్పు చేస్తారు తప్ప రాజకీయ నాయకులు ఎవ్వరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరని పాప భయపడుతున్నారు ఎమ్మెల్సీ గారు కదా రాజకీయ పార్టీ చర్యలు తీసుకుంటాయని. కాబట్టి పోలీస్ ఆఫీసర్ల గురించి సుప్రీంకోర్టులోనే ఒక సుప్రీంకోర్టులో 2G స్పెక్ట్రమ్ కేసులో సిబిఐ కౌంటర్ అఫిడవిట్ మీద సంతకం పెట్టి తీసుకురావడానికి రాలేదు, మీరు కౌంటర్ అఫిడవిట్ ఎవరికి ఇచ్చారు అనేప్పటికీ హోం మంత్రిత్వ శాఖకి ఇచ్చామండి అన్నారు ఆయన. అదేమిటి సిబిఐ కదా, సిబిఐ విచారణలో ఉన్న కేసుని తీసుకెళ్లి ముద్దాయిలకి ఇచ్చారు. అప్పుడంటే మంత్రిత్వ శాఖలో మంత్రులు అందరూ ముద్దాయిల్లో ఉన్నారు. మనకి 26 జీవోల్లో మంత్రులందరూ ముద్దాయిలుగా ఉన్నట్టుగానే అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో. కాబట్టి మీరు సిబిఐ ఫైల్ ని హోమ్ మినిస్టర్ ఎందుకు ఇచ్చారంటే వీఆర్ సబార్డినేట్ టు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందో తెలుసు కదా మనకి. ప్యారటిన్ కేస్ సిబిఐని ప్యారటిన్ కేసుగా వర్ణించింది. ఈవెన్ మొన్న మద్రాస్ కోర్టు కూడా అదే అంది కదా. ప్యారటిన్ కేస్ దీస్ పీపుల్ ఆర్ నాట్ ఇండిపెండెంట్. వాళ్ళకి ఎక్కడ ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకోవడానికి లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉండగా ఇక్కడ ఒక 15 నిమిషాలు మీ పోలీసు వ్యవస్థను పక్కన పెట్టని మేమంటే చూపిస్తాం అనుకున్న
అన్న ఎంఐఎం లీడర్ గారిని అరెస్ట్ చేశారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ల కన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ అభినందనలు ఇచ్చారు. కారణం ఏంటంటే వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి ఫ్రీడమ్ ఎక్కడ ఇస్తున్నారు? పోలీస్ ఆఫీసర్ దే ఆర్ సబార్డినేట్స్. స్టిల్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ప్యారట్ ఇన్ కేస్. అంతేగాని మా అధికారులే తప్పు చేస్తుంటారండి, వాళ్ళే చెప్తారు, రాజకీయ నాయకులు కలగ చేసుకోరు. పాపం ఈ రాజకీయ పార్టీలోకి వచ్చారు కాబట్టి అలా మాట్లాడతారు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ గారి నుంచి వచ్చారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి. ఈ వేళ జరుగుతున్న విషయం మీద మనం మాట్లాడదాం. మీరు అందరికీ అన్నారు వచ్చే యుగం దాకా వెళ్ళొద్దని. వచ్చే యుగం దాకా కాదు, సంస్కరణల గురించి చెప్పినప్పుడు ఇంట్రాగేషన్ లో సీసీ కెమెరా ఉండాలి. అతనితో ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు అతనితో ఒక అటెండెంట్ అని కూడా తెచ్చుకోవచ్చు. అటెండెంట్ దూరంగా ఉండాలి. ఇతన్ని ఏమైనా సరే మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారా, టార్చర్ చేస్తున్నారా అన్నది వాళ్ళందరూ గమనించాలి. సీసీ కెమెరాలు ఉండాలి. పద్ధతి అంతా ఉంది. రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, అన్ని చేయాలి. ఎవరు తీసుకెళ్లారు, ఈ ఇంట్రాగేషన్ ఎవరు చేస్తున్నారు, ఎంతమంది ఒకేసారి తీసుకెళ్లారు. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాడు ఏవైతే ఇంట్రాగేషన్ చేస్తాడో వాడి స్టేట్మెంట్ మీద ఎవరు శిక్షించరు. స్టేట్మెంట్ ఈజ్ డిఫరెంట్. కొరాబరేటివ్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయాలి. కొరాబరేటివ్ ఎవిడెన్స్ ని సబ్మిషన్స్ ఎవిడెన్స్ కూడా కాదు. కొరాబరేటివ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ప్రాసిక్యూట్ చేయాలి. ప్రాసిక్యూషన్ ఈజ్ డిఫరెంట్. మనం ఎవరు నేను ఇక్కడ ప్రాసిక్యూషన్ గురించి డిబేట్ ఉందని నేను అనుకోలే. అతని కస్టోడియల్ హెరాస్మెంట్, కస్టోడియల్ టార్చర్ మీదే కేసు. రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కంప్లైంట్ నన్ను కస్టడీలో తీసుకెళ్లి నా మానవ హక్కులు ఉల్లంఘించారు, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించారు. ఆయన ఎంపీ అయినా చేసే ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఇద్దరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందండి. ఐపీఎస్ ఆఫీసర్ ఏమిటండి, చీఫ్ మినిస్టర్లే లోపల వేసేసారు. ఇప్పుడు అదే ఎఫ్ఐఆర్ లో అదే పాయింట్ ఉంది. సో నెక్స్ట్ ఎవరు అన్నటువంటి దానికి మనం కంక్లూజన్ కి వెళ్లే సమయం ఆసనమైంది కాబట్టి ఉన్నటువంటి పేర్లలో ఇంకో 2-3 ఐపీఎస్ ఆఫీసర్లతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది కాబట్టి మరి తదుపరి అరెస్ట్ వారిదేనా? అలాగే ఈ కేసు త్వరలోనే 2 రాష్ట్ర ప్రభుత్వాలకి న్యాయ వ్యవస్థలకు కూడా చుట్టుకోబోతుంది అన్న అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందనేది మళ్ళీ రేపు ఒకసారి డీటెయిల్గా దీని మీద చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు గౌరవ సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ గారికి, అలాగే ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం గారికి, మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. రాజుగారి కస్టోడియల్ టార్చర్లో నెక్స్ట్ టార్గెట్ ఎవరు వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.